ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి నేడు ప్రతి ఒక్కరూ వింటున్న మాట, అందరినీ కలవరపెడుతున్నటువంటి మాట కరోనా. చాలామందికి తెలుసు, కరోనా వ్యాధి కంటే కూడా దాని నుండి ఏర్పడేటువంటి భయంతో చాలామంది శరీరాన్ని వదిలి వెళుతున్నారు. మరికొంతమంది ఏం చేస్తున్నారంటే, తన శరీరంలో ఏ చిన్న అనారోగ్యం ఉన్నా సరే, ఇది కరోనా అని భయపడుతూ మరింత భయానికి లోనయ్యి ఆ రోగాన్ని ఎక్కువ చేసుకుంటున్నారు. అంతేకాకుండా మన చుట్టూ ఉన్నటువంటి సమాజం యొక్క ప్రభావము, మీడియా యొక్క ప్రభావము, వీటన్నిటినీ మనం లోపలికి తీసుకునేసి నిరంతరము ఆ కరోనా కరోనా అనేటువంటి ఈ మాట మన లోపల జనిస్తూ మనం మరింత భయానికి లోనవుతూ ఉన్నాం. నిజమైన వ్యాధితో ప్రాణాలు విడిసే వాళ్ళకంటే కూడా దాని యొక్క భయంతో ప్రాణాలు వదిలేటి వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరి చక్కగా మనం ధ్యానంలో కూర్చుందాం. నేను చెప్పేటువంటి సంకల్పాలను మీరు వింటూ లేదా మనసులో అనుకుంటూ మీ ధ్యానాన్ని కొనసాగించండి. హాయిగా కళ్ళు మూసుకుందాం ఫ్రెండ్స్. దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం 3 సార్లు. బాగా శ్వాస తీసుకోండి, దాన్ని బయటికి వదలండి. బయటికి విడిచేటప్పుడు మీలో ఉన్నటువంటి టెన్షన్స్, ఒత్తిడులు, ఘర్షణలు అవన్నీ బయటికి వెళుతున్నట్టు ఫీల్ అవ్వండి. హాయిగా శ్వాసని గమనిద్దాం. శ్వాసతో ఏకం. కేవలం శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. ఎలాంటి ప్రయత్నమూ లేదు. అప్రయత్నపూర్వక సాధన మనం కొనసాగిస్తున్నాం మిత్రులారా. కేవలం శ్వాస. మనలోని అనవసరమైన భయాలు, ఆందోళనలు, ఘర్షణలు వీటన్నింటినీ మనము ఈ ధ్యానం ద్వారా మన నుండి పూర్తిగా విడుదల చేసేస్తాం. కేవలం శ్వాస మీద ధ్యాస. మనస్సులో ఇలా అనుకుందాం, నేను శరీరాన్ని కాదు, నేను మనస్సును కాదు, నేను దివ్య ఆత్మస్వరూపాన్ని. ఈ ఆత్మకు అనంతమైన శక్తి ఉంది. ఈ ఆత్మ ధరించిన దేహానికి అనంతమైన శక్తి ఉంది. మరి ఈ సంకల్పం మీలో పదే పదే భౌతిక జీవితంలో జనిస్తూ ఉండాలి మిత్రులారా. నేను దివ్య ఆత్మని అన్నటువంటి సత్యము మీ నుండి అనునిత్యము ప్రకటితమవుతుండాలి. ఇలా అనుకుందాం, నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి,
భౌతికంగా ప్రశాంత స్థితికి చేరుకుంటున్నాను. నా జీవితం సంపూర్ణ ఆరోగ్యంతో, ఆత్మజ్ఞానంతో ప్రశాంతంగా సాగుతుంది. మరి ఈ మహా అద్భుతమైన ధ్యానానికి మన మధ్యకు విచ్చేసి వారి యొక్క శక్తి, స్థితి, జ్ఞానాన్ని మనందరికీ ఇవ్వవలసిందిగా మనందరి పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారిని, పరమశివుణ్ణి, మనందరి యొక్క పూర్ణాత్మలను మహావతార్ బాబాజీ వారిని, కరోనా దేవతను, కర్మదేవతలను, ఆర్కిట్యూరియన్ మాస్టర్స్ను, సమస్త ప్రకృతిలోని చైతన్య శక్తిని, సేత్ మాస్టర్ను, మనందరి జీవిత మార్గదర్శకులను, ఇంకా ఎవరైతే ఈ ధ్యానానికి సహకరించున్నారో వారందరినీ ప్రేమతో మనస్ఫూర్తిగా మన మధ్యకు ఆహ్వానిస్తున్నాం. మనమందరం ఒకరితో ఒకరు అనుసంధానమై ఈ ధ్యానాన్ని కొనసాగిస్తున్నాం మిత్రులారా. నేను ఈ గ్రూప్ ఎనర్జీస్తో కనెక్ట్ అయి ఉన్నాను అనుకుందాం. పిరమిడ్ లోకాలలోని మహాశక్తివంతమైన ఆస్ట్రల్ డైమండ్ పిరమిడ్ మనందరి మీద శాశ్వతంగా ఏర్పడి అనంతమైన శక్తిని మనలోకి అనుక్షణము ప్రసరింపజేయాలి. కేవలం శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం. ఎంత సాధనో అంత ఫలితం. పరమశివుడు చేసిన సాధన మనం చేస్తున్నాం. బుద్ధుడు చేసిన సాధన మనం చేస్తున్నాం. ఆదిశక్తి చేసిన సాధన మనం చేస్తున్నాం. శరీరము ఆరోగ్యవంతం, మనస్సు శాంతిమయం, ఆత్మ శక్తివంతం. కేవలం శ్వాస మీద ధ్యాస. ఒక సాక్షిభూతంగా గమనిస్తూ ఉండండి. ఆలోచనల వెంట పోరాదు. మన నుండి వస్తున్నవన్నీ
మన నుండి వెళుతున్నాయి మిత్రులారా. హ్యాపీగా వాటిని బయటకు విడుదల చేయండి. నా నుండి విడుదలవుతున్నవన్నీ ధ్యానం చేసి కాంతిగా మారాలి అనుకుందాం. ఇలా సంకల్పించుకుందాం. నా దివ్యత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఆలోచనలు, భావాలు, ఎనర్జీస్ అన్నింటినీ నా నుండి విడుదల చేస్తున్నాను. అనుక్షణం మనం నేను దివ్యత్వాన్ని, దివ్యాత్మ స్వరూపాన్ని అన్న ఎరుకతో మనం జీవించాలి. ఇంకో సంకల్పం చేసుకుందాం. ఈ ఆత్మ జన్మలు తీసుకున్నది మొదలు ఇప్పటి వరకు ఏ జన్మలో కానీ, ఏ శరీరంతో కానీ జంతువులను, పశుపక్షాదులను, వృక్షాలను బాధించియున్న, హింసించియున్న, వారి ఆత్మ ఎదుగుదలకు అడ్డుపడి ఉన్న ఆ ఆత్మస్వరూపులందరూ నన్ను హృదయపూర్వకంగా క్షమించి ధ్యానం చేసే జన్మలు తీసుకోవాలి. అలాగే వాటి ద్వారా నాలో ఏర్పడిన అన్ని బ్లాక్స్ ఈ క్షణమే తొలగిపోవాలి. ససేమిరా కళ్ళు తెరవరాదు, వ్రేళ్లలో వ్రేళ్లు తీయరాదు. హాయిగా కూర్చుందాం. పూర్తి ఎరుకలో ఉండాలి. కేవలం శ్వాస, ఫ్రెండ్స్ ఇలా అనుకుందాం. సమాజం చేత, పరిస్థితుల వల్ల, మీడియా వల్ల
నాలో ఏర్పడిన అన్ని భయాలు నా నుండి సంపూర్ణంగా శాశ్వతంగా విడుదల చేస్తున్నాను. ప్రధానంగా ఇవి మనలో ఈ యొక్క భయాలన్నింటినీ ఇంజెక్ట్ చేస్తూ ఉంటాయి. అవి తీసుకునే స్థితిలో మనం ఉంటే మనం మరింత భయానికి లోనవుతాం. వాటిని మనలోకి ఎప్పుడూ తీసుకోకూడదు. ఒకరికి రోగం వస్తే అది వారి కర్మానుసారం వారికి జరుగుంటుంది. అది నాకు వస్తుంది అన్న భావన మనలో కలగకూడదు. ఈ భూమి మీద ఎవరి ఎదుగుదల వాళ్ళది, ఎవరి అనుభవాలు వాళ్ళవి, ఎవరి పాఠాలు వాళ్ళవి. ప్రతి ఆత్మ దివ్యాత్మ స్వరూపమే. ఇలా సంకల్పించుకుందాం. నేను అనేక జన్మలలో భయంతో కానీ బాధలతో కానీ విడుదల చేసిన ఈథర్ బాడీస్ అన్నీ నా నుండి విడుదలై కాంతిగా మారాలి. కేవలం ఈ కరోనానే కాకుండా అనేక రకాల భయాలు మనలో ఉంటాయి మిత్రులారా. ఆ భయాల వల్ల మన జీవితాన్ని మనం జీవించలేకుండా బాధతో గడుపుతుంటాం. మరి అలాంటి భయాలన్నింటినీ మనం పూర్తిగా విడుదల చేస్తున్నాం. ఇంకా మనము జీవితంలో మార్పుని అంగీకరించకుండా మొండిగా వ్యవహరించడం, అలాగే ఇతరుల యొక్క సానుభూతిని మనం ఆశించడం, వాళ్ళ సానుభూతి కోసం మనం ప్రయత్నించడం, ఇవి చాలా పెద్ద బ్లాక్స్ అండి. అంటే నాకు ఒక అనారోగ్యం వచ్చి నేను హాస్పిటలైజ్ అయితే నేను ఎవరైతే ఇష్టపడుతున్నానో వారు నా దగ్గరకు వచ్చి నన్ను విచారిస్తారు, నన్ను చూసుకుంటారు అన్నటువంటి ఆ భావన మనలో ఉంటుంది. వాటన్నింటినీ పూర్తిగా విడుదల చేయాలి. మార్పుని సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను అనుకుందాం. ఇలా సంకల్పించుకుందాం. నేను ఆనందంగా జీవించడానికి
మార్పును అంగీకరించడానికి, గతాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా గతాన్ని ఈ క్షణమే సంపూర్ణంగా విడుదల చేస్తున్నాను. మా పక్కింట్లో కరోనా ఉంది, మాకు వస్తుందేమో. మా ఆఫీసులో కరోనా ఉంది, నాకు వస్తుందేమో. ఇలాంటి ఆలోచనలు, భయాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. మరి ఇలాంటి సరికాని ఆలోచనలు, భయాలు అన్నీ నా నుండి, నా సబ్కాన్షియస్ మైండ్ నుండి పూర్తిగా విడుదల చేస్తున్నాను అనుకోండి. కేవలం శ్వాస మీద ధ్యాస, సంపూర్ణ విశ్వాసంతో ఈ ప్రక్రియ కొనసాగాలి మిత్రులారా. పరిపూర్ణ అంగీకారంతో ఈ ప్రక్రియ కొనసాగాలి. ఏవైనా మీరు అనుమతిస్తేనే, అంగీకరిస్తేనే మీ నుండి విడుదలవుతాయి. మీ అనుమతి, అంగీకారం లేకుండా ఏది మీలోకి రాదు, మీ నుండి పోదు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. మన ఆజ్ఞ లేనిదే మన జీవితంలోకి ఏదీ రాదు, ఏదీ పోదు. అపారమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం. ఇలా సంకల్పించుకుందాం. కాలమాన పరిస్థితుల ప్రభావం వల్ల నా మూలాధార చక్రంలో ఏర్పడిన అన్ని భయాలను నా నుండి విడుదల చేస్తున్నాను. నేను ఈ ప్రకృతి ఒడిలో ఎంతో సురక్షితంగా ఉన్నాను. నేను విశ్వ చైతన్యంతో అనుసంధానమై ఉన్నాను.
ఫ్రెండ్స్, ఆర్కిట్యూరియన్ హీలింగ్ మాస్టర్స్ని మనం ఇన్వైట్ చేసుకుందాం. వారి యొక్క సహకారంతో కరోనా వ్యాధికి సంబంధించిన ఆలోచనలు, టెంప్లెట్స్ నా అన్ని శరీరాల నుండి మూలాలతో సహా తొలగించవలసిందిగా వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. హాయిగా కూర్చుందాం. లేడీ మాస్టర్ నాడాని ఆహ్వానించుకుందాం. మీ యొక్క ఆధ్యాత్మిక శక్తి, ఆత్మశక్తి చుట్టూ ఉన్న అడ్డంకులన్నీ ఈ క్షణమే తొలగించాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఈ ప్రకృతిలో ఎన్నో జీవరాశులు సురక్షితంగా జీవిస్తున్నాయి. చెట్లు, పక్షులు అవి ఎంతో సురక్షితంగా ఉన్నాయి, సహజంగా జీవిస్తున్నాయి. సహజత్వాన్ని కోల్పోయిన మనిషే బాధలతో, కష్టాలతో జీవిస్తున్నాడు, అనారోగ్యంతో జీవిస్తున్నాడు. నేను కూడా ఈ ప్రకృతి ఒడిలో సురక్షితంగా ఉన్నాను అని అనుకోండి. ఇలా అనుకుందాం: నా ఆత్మ చైతన్యంలోని అనంతమైన శక్తి విడుదలై ఈ భూమి మీద నా జీవితాన్ని అత్యంత ఆనందంగా, ఆహ్లాదంగా, విజ్ఞానవంతంగా గడుపుతున్నాను. దీనికి అడ్డుగా ఉన్న నా గతాన్ని, నాలోని భయాలను, అభద్రతా భావాన్ని సంపూర్ణంగా విడుదల చేస్తున్నాను. నా నుండి విడుదలవుతున్నవన్నీ అల్సియాన్ అగ్నిక్షేత్రంలో కాంతిగా మారాలి అనుకుందాం.
హాస్పిటల్ అంటే భయం, చీకటి అంటే భయం, కరోనా వ్యాధి అంటే భయం, ఇంటి దగ్గర ఒంటరిగా ఉండాలంటే భయం, మందులంటే భయం. ఇలాంటి అన్ని భయాలను నా అన్ని కణాల నుండి, నా సబ్కాన్షియస్ మైండ్ నుండి, నా శరీర చైతన్యం నుండి పూర్తిగా విడుదల చేస్తున్నాను. హాస్పిటల్ అంటే భయం మీలో ఉంటే మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్తారు. సూది మందు అంటే భయం ఉంటే మిమ్మల్ని ఆ సూది మందు వెంటాడుతుంది. చీకటి అంటే భయం మీలో ఉంటే మీరు ఖచ్చితంగా చీకటిలో ఉండే పరిస్థితులు ఆహ్వానిస్తారు. ఎందుకంటే ఈ ఆత్మ ఈ భూమి మీదకి వచ్చింది వాటి నుండి బయటపడేందుకు, వాటిని అనుభవంలోకి తెచ్చుకొని వాటి నుండి బయటపడేందుకు. ఆ భయాలన్నింటినీ మన నుండి విడుదల చేసి వాటికి వ్యతిరేకంగా మనం ఎప్పుడైతే పని చేయడం మొదలు పెడతామో వాటి నుండి ఈజీగా బయటపడతాం మిత్రులారా. భూమాతను ఇన్వైట్ చేసుకుందాం. ఈ భూమి మీద మీరు ఎంతో కాలం సురక్షితంగా జీవించాలని, మీ శరీరాన్ని మరింత శక్తివంతంగా ఆరోగ్యవంతంగా ఉండేలా చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఆర్కిట్యూరియన్ హీలింగ్ మాస్టర్స్ సహకారంతో మనం మరొక సంకల్పాన్ని చేసుకుందాం. నా శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్లను ఎప్పటికప్పుడు నియంత్రించి నాలో ఇమ్యూనిటీ పవర్ను పెంచే వ్యవస్థ ఆర్కిట్యూరియన్ మాస్టర్స్ సహకారంతో ఎప్పటికప్పుడు నాలో వృద్ధి చేయబడాలి. మరి శరీరం అన్న తర్వాత ఇలాంటివన్నీ రావడం సహజం. వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి, స్థితి, జ్ఞానము మనలో పెంపొందించుకోవడమే మన లక్ష్యం. కేవలం శ్వాస మీద ధ్యాస. ససేమిరా కళ్ళు తెరవరాదు. అపారమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం.
1051 కాంతి స్తంభాన్ని మనలోకి ఇన్వైట్ చేస్తున్నాం. మహాశక్తివంతమైన ఎనర్జీ మనలోకి ప్రవేశించేందుకు మనం సంపూర్ణంగా అనుమతిస్తున్నాం. ససేమిరా కళ్ళు తెరవరా. ఆఖరి కొద్ది నిమిషం. ఇది ఒక మహా అద్భుతమైన సాధన. మన పట్ల మనకు విశ్వాసము, ధ్యానం పట్ల విశ్వాసము, గురువు పట్ల విశ్వాసము మనల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది మిత్రులారా. విశ్వాసమే విశ్వగురు. హాయిగా కూర్చుందాం. నా గైడెన్స్ను ఫాలో అవుతూ కూర్చోండి. ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మీ యొక్క తల మీద మీ పూర్ణాత్మసే సృష్టించిన ఒక ఆస్ట్రల్ డైమండ్ పిరమిడ్ను ఊహించుకోండి. చక్కగా విజువలైజ్ చేసుకోండి. మీ ఊహయే మీ వాస్తవం. ఒక చక్కటి డైమండ్ పిరమిడ్ మీ తల మీద ఉన్నట్టు ఫీల్ అవ్వండి. ఆ పిరమిడ్ నుండి దివ్యమైన కాంతి మీ బ్రహ్మరంధ్రము గుండా మీ శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంది. ఆ కాంతి మీ తలలోని అన్ని భాగాలలో అణువణువున నింపబడుతుంది. మీ మెదడు, చిన్న మెదడు, కళ్ళు, ముక్కు, నోరు, పళ్ళు, అన్ని భాగాలు ఆ కాంతితో నింపబడుతున్నాయి.
ఆ కాంతి నెమ్మదిగా మీ గొంతు దగ్గరికి మీ గొంతులోని భాగాలన్నీ సంపూర్ణంగా కాంతితో నిండుతూ ఉన్నాయి. మీరు బాగా ఫీల్ అవ్వండి. మీరు ఎంతగా ఫీల్ అవుతారో అంతగా కాంతి ప్రసారం మీలో జరుగుతుంది. మీ గొంతు నుండి ఆ కాంతి నెమ్మదిగా మీ యొక్క గుండె, ఊపిరితిత్తులు, కాలేయం అన్ని భాగాలలో చక్కగా నింపబడుతుంది. ఆ కాంతి నెమ్మదిగా మీ యొక్క ఉదరము వైపు పొట్ట భాగంలోకి ప్రవేశిస్తూ ఉంది. అక్కడున్నటువంటి ప్రేవులు, జీర్ణాశయము, చిన్న ప్రేవులు అన్నింటినీ ఆ కాంతి నింపుతూ ఉంది. ఆ కాంతి నెమ్మదిగా మీ నడుము వైపు ప్రసరిస్తూ ఉంది. అక్కడున్న అన్ని భాగాలలో అది నింపబడుతూ ఉంది మిత్రులారా. ఆ కాంతి నెమ్మదిగా మన జననేంద్రియాలు, మన కాళ్ళలోకి ప్రవేశిస్తూ ఉంది. మోకాళ్ళు, మోకాళ్ళలో పూర్తిగా అది కాంతితో నింపబడుతూ ఉంది.
ఆ కాంతి నెమ్మదిగా మీ యొక్క పాదాల వైపు, అరికాళ్ళు, పాదాలు, వ్రేళ్లలో పూర్తిగా నింపబడుతుంది. మీరు ఎంత ఫీల్ అవుతారో, ఎంత విశ్వాసంతో ఉంటారో, మీలో కాంతి ప్రసారము అంత అద్భుతంగా జరుగుతుంది. విశ్వాసమే విశ్వశక్తి. ఆ కాంతిని మీరు మీ యొక్క చేతుల వైపు ప్రసరింపచేసుకోండి. మీ 2 చేతులు, చేతి వ్రేళ్ళు పూర్తిగా కాంతితో నింపబడుతున్నాయి. అలాగే ఆ కాంతి మీ యొక్క వెన్నుముక, వెన్నుపాము, వెన్నుముకకు ఆనుకొని ఉన్న అన్ని చక్రాలు కాంతితో నింపబడుతున్నాయి. మీ శరీరము సమస్తము కాంతితో నింపబడి ఉంది. ఇప్పుడు మీరు అదే కాంతితో మీ శరీరానికి చుట్టూ ఒక కాంతి ప్రొటెక్షన్ షీల్డ్ ఒకటి నిర్మించుకోండి. చక్కగా విజువలైజ్ చేసుకోండి. మీ బ్రహ్మరంధ్రం గుండి మీ యొక్క తల మీద ఉన్నటువంటి ఆ యొక్క పిరమిడ్ నుంచి ఒక దివ్యమైన కాంతి మీ శరీరం చుట్టూ ఏర్పడుతున్నట్టు ఫీల్ అవ్వండి. ఆ కాంతి ప్రొటెక్షన్ షీల్డ్ మిమ్మల్ని ఎల్లవేళలా మీతో ఉంటూ మిమ్మల్ని అనుక్షణము కాపాడుతుంది. ఆఖరి 5 నిమిషాలు, లాస్ట్ 5 minutes.
కేవలం శ్వాస మీద ధ్యాస. మనసులో ఎలా అనుకుందాం, నేను క్షేమంగా సురక్షితంగా ఉన్నాను. నేను చక్కటి ఆధ్యాత్మిక భౌతిక జీవితంతో అనుసంధానమై ఉన్నాను. నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఆఖరి 3 నిమిషాలు, లాస్ట్ 3 మినిట్స్. ఓకే మాస్టర్స్, మీ 2 చేతులు కళ్ళపై ఉంచుకోండి, కళ్ళు తెరవకుండా. ఒక 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరవాలి.